గుడ్ మార్నింగ్ టు మై డియర్స్. ఈ వీడియోలో ఎస్జిటి కొరకు మా సంస్థ శ్రీ కృష్ణవేణి కోచింగ్ సెంటర్ నందు నిర్వహించబడిన గ్రాండ్ టెస్ట్ 9కి సంబంధించిన మ్యాథ్స్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. 89th క్వశ్చన్ ఒకసారి మనము అబ్జర్వ్ చేసామంటే 2,x,5,y మరియు 14ల సగటు 6 అయితే క్రింది వాటిలో సత్యమైనది అని చెప్పని ఇచ్చాడు. ఓకే, ఏమన్నాడంటే 2,x,5,y మరియు 14ల సగటు వచ్చేసి ఎంతంట 6 అని చెప్పని అన్నాడు. అని కింద ఇచ్చిన ఆప్షన్లో ఏది రైట్ ఆన్సర్ అని చెప్పన్నాడు. మనకి యాక్చువల్గా సగటు అంటే అర్థం మనకు రాసుల మొత్తము బై రాసుల సంఖ్య అని చెప్పని అర్థం మనకు. మరి ఇప్పుడు వీటి మొత్తం తీసుకున్నాము. వీటి సంఖ్య ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5 ఉన్నాయి. కాబట్టి ఏం రాయొచ్చు మనము? =6 అని చెప్పి రాసుకోవచ్చు. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే 2 + 5 వచ్చేసి 7, 7 + 14 వచ్చేసి 21 + x + y ఈ 5 ఇటువైపు వస్తే అవుతుంది ఇంటూ 5 అవుతుంది. నెక్స్ట్ 21 + x + y ఎంత వస్తుంది? 30. నెక్స్ట్ x + y 30 - 21. x + y ఎంత వస్తుంది? 9 వస్తుంది అనమాట. మరి ఆప్షన్లో ఎన్ని అవ్వదంటే మనకు సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. 90 క్వశ్చన్ అబ్జర్వ్ చేసామంటే 7/6 = 1/6 ఈజ్ యాజ్ టు 12/5 x అయినా x అని చెప్పి అని ఇచ్చాడు. ఈ విధంగా ఇచ్చాడు అనమాట. మనకి ఈజ్ యాజ్ టు అంటే అర్థమే మనకు ఇవి అనుపాతంలో ఉన్నాయని చెప్పని అర్థం మనకు. మరి అనుపాతంలో ఉన్నాయి కాబట్టి ఫస్ట్ మనము ఏ విధంగా డెఫినేషన్ అర్థం చేసుకోవచ్చు అంటే అంత్యంలో లబ్ధము మధ్యంలో లబ్ధము అని చెప్పని అర్థం చేసుకోవచ్చు. అంటే ఏమవుతుంది? 7/6 × x = 1/6 × 12/5 అని చెప్పి రాసుకోవచ్చు. ఇదే వస్తుంది 7/6 × x అలానే పెట్టుకుందాం. తర్వాత 6 × 1 = 6, 6 + 1 ఎంత? 7, 7/6 × 12/5. ఆ తర్వాత x ఏమవుతుంది? ఈ 7/6 ఇటువైపు వస్తే మనకు 7/6 × 12/5 ఏమవుతుంది? 6/7 అవుతుంది. అంటే 7, 6, 6 క్యాన్సిల్ చేయొచ్చు. నెక్స్ట్ మళ్ళీ 7, 7 క్యాన్సిల్ చేయొచ్చు. ఏమొస్తుంది? x మనకు 12/5 వస్తుంది అనమాట. మరి ఇచ్చిన ఆప్షన్లో అంటే మనకు మిశ్రమ భిన్నాలు ఇచ్చాడు ఆప్షను. అప్పుడు ఏం చేస్తాం? మిశ్రమ భిన్నాలు ఇస్తే 5తో 12ని డివిజన్ చేస్తే 5 × 2 = 10, 2 వస్తుంది. అంటే ఏం రాయొచ్చు? 2, 2, 2/5 అని చెప్పి రాసుకోవచ్చు. ఓకే, మరి ఎన్న ఆప్షన్ అంటే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 91 క్వశ్చన్ అబ్జర్వ్ చేసామంటే ఏ రెండు అకర్ణీయ సంఖ్యల మధ్యను డాష్ ఉండును? ఫస్ట్ వన్ ఈజ్ ఒక అకర్ణీయ సంఖ్య, సెకండ్ వన్ ఈజ్ కనీసం ఒక అకర్ణీయ సంఖ్య, థర్డ్ వన్ ఈజ్ అనంతమైన అకర్ణీయ సంఖ్యలు, ఫోర్త్ వన్ ఈజ్ ఎట్టి అకర్ణీయ సంఖ్య ఉండదు. అంటే అర్థం ఏమనకు అంటే రెండు అకర్ణీయ సంఖ్యల మధ్య ఎన్ని అకర్ణీయ సంఖ్యలు ఉంటాయని చెప్పి అడుగుతున్నాడు. యాక్చువల్గా మనకు టెక్స్ట్ బుక్ అకార్డింగ్ టెక్స్ట్ బుక్ మనం తీసుకున్నామంటే జస్ట్ అందరు కూడా ఏం చేస్తాం? వెంటనే అనంతమైన అకర్ణీయ సంఖ్యలు ఉంటాయంటాం. కానీ ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే కనీసం ఒక అకర్ణీయ సంఖ్య ఉండును అంటే మనకి మధ్యలో కరెక్ట్గా రెండే ఉన్నాయనుకోండి, దగ్గర ఉండేవి 2 ఉన్నాయనుకో, వాటి మధ్యలో ఏముంటుంది? ఖచ్చితంగా ఒకటి ఉంటుంది అనమాట. తర్వాత మనం పెద్దగా గ్యాప్ ఇచ్చి 2, 4 లేకుంటే 2, 8 అట్లా తీసుకున్నాం అనుకోండి. అప్పుడు ఏమైతే మనకంటే ఎక్కువ వస్తాయి అనమాట. కరెక్ట్గా ఒకదాన్నే ఉండేటట్లు తీసుకున్నామంటే కనీసం ఒకటి ఉంటుందని చెప్పని అర్థం. అంటే చెప్పుకోవాలంటే ఇది యాక్చువల్గా ఎలా చెప్పుకోవాలంటే మినిమం ఎన్ని ఉంటాయంటే ఒకటి ఉంటుందని చెప్పని అర్థము. మరి మ్యాక్సిమం ఎన్ని ఉంటాయంటే అర్థం ఏమంటే ఇన్ఫినిటీ అని చెప్పని అర్థం. కాబట్టి ఏ విధంగా చెప్పాలి మనం అంటే కనీసం ఒక అకర్ణీయ సంఖ్య లేకపోతే అనంతమైన అకర్ణీయ సంఖ్యలు. ఏమంటే మనకు B అండ్ C రెండు కూడా కరెక్టే అనమాట. 92 క్వశ్చను ఆవర్తిత దశాంశ సంఖ్య 1.24444 ఎక్సెట్రాను p/q రూపంలో రాసి p+q విలువ ఎంత అనమాట. p/q రూపంలో రాసిన p+q విలువ ఎంత అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? p/q రూపంలో రాయాలి. మరి 1.2444 అంటే అర్థం ఏమనకంటే 1.24 బార్ అని చెప్పని అర్థం. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం షార్టెడ్ ఫామ్లో ఏ విధంగా అంటే p/q రాసేది A.B.C.D బార్ అని చెప్పిన ఈ విధంగా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే 0.2 బార్ తీసేసి మొత్తాన్ని రాస్తాం ABCD అని. తర్వాత ఏం చేస్తామంటే బార్ లేని పార్ట్ని మైనస్ చేస్తాం, అంటే పాయింట్ తీసేస్తాం అనమాట. ఏముంది? బార్ లేని పార్ట్ AB ఉంది కాబట్టి AB రాస్తా. నెక్స్ట్ ఆ తర్వాత పాయింట్కి రైట్ సైడ్ మాత్రమే తీసుకుంటాం. డినామినేటర్ సంబంధించి ఏం చేస్తామంటే పాయింట్కి రైట్ సైడ్ మాత్రం తీసుకుంటాం. ఏముంది అంటే మనకు 2 డిజిట్స్కి బార్ ఉంది కాబట్టి ఏం చేస్తా అంటే 2 9s వేస్తా. ఎన్ని డిజిట్స్కి అయితే బార్ ఉంటుందో అన్ని 9s వేయాలి. తర్వాత
ఎన్ని డిజిట్స్కి అయితే బార్ ఉండదో అన్ని జీరోస్ వేయాలి. ఒక డిజిట్కి మాత్రమే బార్ లేదు కాబట్టి ఏం చేస్తాం, ఒక జీరో వేస్తాం. ఇది మనకి షార్ట్కట్ ఫార్మాట్. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, 1.24 బార్ తీసుకుంటే ఏం చేస్తా, 124 రాస్తా. మైనస్ అని చెప్పి నేను ఏం చేస్తా, 12 చేస్తా. ఆ తర్వాత రైట్ సైడ్ మాత్రమే ఏం తీసుకోవాలి, 1 డిజిట్కి మాత్రమే బార్ ఉంది కాబట్టి ఒక 9 రాస్తా. మళ్ళీ ఒక డిజిట్కి మాత్రమే బార్ లేదు కాబట్టి ఒక 0 రాస్తా. ఏమొస్తుంది, 124 - 12 అంటే 112/90 వస్తుంది. ఎంత వస్తుంది, 112/90 వస్తుంది. మనకి ఏమన్నాడు వాడు, P+Q వాల్యూ అన్నాడు. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వాల్యూస్ కూడా ఏ విధంగా ఉన్నాయంటే 105, తర్వాత 101, తర్వాత 106, తర్వాత 111 ఉన్నాయి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రెండింటిని మనము P/Q ఫామ్ అని చెప్పాలి అనుకున్నాం అనుకోండి. P = 112 అవుతుంది, Q = 90 అవుతుంది. కానీ యాడ్ చేస్తే ఇక్కడున్న వాల్యూస్ కంటే ఇది ఎక్కువ వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి వీటిని క్యాన్సలేషన్ చేసుకోవాలి. మరి క్యాన్సలేషన్ చేసుకోవాలంటే ఏ విధంగా అంటే 245 2 5 10 2 6 12 అనమాట. ఎంత వస్తుంది, 56/45 అనమాట. ఓకే, 56/45. ఇప్పుడు దీన్ని మనకు P = 56, Q = 45 అనుకున్నామంటే P+Q వస్తుంది 56 + 45. 6 5 11, 5 4 9 1 10 ఎంత, 101. సో ఎన్నోది, సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 93 క్వశ్చన్, ఈ క్రింది వానిలో సరి అయినది లేక సరి అయినవి మరి ఏ విధంగా ఇచ్చాడో ఒకసారి చూడండి. 2 ఆసన్న కోణాల మొత్తం 180 డిగ్రీలు అయినా ఆ 2 కోణాలలో ఉమ్మడిగా లేని భుజాలు ఒక సరళరేఖను ఏర్పరుస్తాయి అన్నాడు. నెక్స్ట్ రెండవది వచ్చేసి 2 సరళరేఖలు పరస్పరం ఖండించుకుంటే ఏర్పడిన శీర్షాభిముఖ కోణాలు సంపూరకాలు అన్నాడు. ఫస్ట్ మనం అబ్జర్వ్ చేసామంటే 2 ఆసన్న కోణాల మొత్తం ఎంత, 180 డిగ్రీలు అన్నాడు. అంటే ఈ విధంగా తీసుకున్నాం అనుకోండి, ఆసన్న కోణాలు అంటే మనకు ఏమి అంటే పక్కపక్కనే ఉన్నటువంటి కోణాలు అనమాట. ఆ 2 కోణాలలో ఉమ్మడిగా లేని భుజాలు, ఉమ్మడిగా అంటే ఇప్పుడు ఈ 2 భుజాలు తీసుకున్నాను నేను. ఈ 2 భుజాల్లో ఉమ్మడిగా అంటే ఇది వస్తుంది అనమాట. ఇది లేదనమాట. ఇది లేదన్నప్పుడు ఈ రెండింటి మధ్య 180 అయింది అనుకోండి. 180 అయితే అప్పుడు ఏమవుతుంది, అది ఇక్కడ నుంచి ఇక్కడికి ఏ, ఇది బి అనుకోండి, ఇది వచ్చేసి సి అనుకుంటే ఇక్కడికి భుజం ఇంకోటి అంటే బీసీ ఒక భుజము, ఏబి ఒక భుజం అనుకుంటే ఈ రెండింటి మధ్య కోణం ఏమంట, 180 డిగ్రీస్ అంట. అప్పుడు అబ్జర్వ్ చేస్తే ఇది ఏమవుతుంది, మనకు ఒక సరళరేఖను ఏర్పరుస్తున్నాడు ఖచ్చితంగా అనమాట. యాక్చువల్గా ఇలా తీసుకున్నామంటే, ఇలా తీసుకుంటే మనకు 180 రాదు. అది 2 భుజాలను తీసుకున్నాం. దాన్ని నేను ఏం చేశానంటే ఇలా కంప్లీట్గా స్ట్రైట్ గీసాను. స్ట్రైట్ గీస్తే అప్పుడు ఈ రెండింటికి మధ్య కోణం ఏమవుతుంది మనకంటే 180 అవుతుంది. 180 అన్నప్పుడు ఇది ఏం చేస్తుందంటే మొత్తం అంతా కూడా ఇది ఏబీసీ అవుతుందంటే ఒక సరళరేఖ అవుతుంది. కాబట్టి ఏ ఆప్షన్ వచ్చేసి రైట్ అవుతుంది. నెక్స్ట్ ఆ తర్వాత 2 సరళరేఖలు పరస్పరం ఖండించుకుంటే, 2 సరళరేఖలు ఇలా ఖండించుకున్నాయంటే ఏర్పడిన శీర్షాభిముఖ కోణాలు అంటే ఇటువైపు ఒక కోణం, ఇటువైపు ఒక కోణాలు ఏమంట, సంపూరకాలు అంట. సంపూరకాలు కావు. ఈ 2 శీర్షాభిముఖ కోణాలు ఏమవుతాయంటే సమానం అవుతాయి అనమాట. కానీ సంపూరకాలు మాత్రం కావు. కాబట్టి ఏమవుతుందంటే బి ఆప్షన్ వచ్చేసి రాంగ్ అవుతుంది. ఓన్లీ ఏ ఆప్షన్ మాత్రమే మనకు కరెక్ట్ అనమాట. అంటే ఏ సరి అయినది, బి సరి కాదు. ఏదంటే ఆప్షన్ మనకు వచ్చేసి దాంట్లోన ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఏ సరి అయినది, బి సరి కాదు అనమాట. నెక్స్ట్ 94 క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే, క్రింది వాటిలో ఏకైక చతుర్భుజం నిర్మించ సాధ్యం కాని సందర్భం ఏది? నిర్మించ సాధ్యం కాని సందర్భం అంటే చతుర్భుజాన్ని నిర్మించడానికి వీలు కాని సందర్భం ఏది అని చెప్పని ఇచ్చాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఏమన్నాడంటే 4 భుజాలు తర్వాత ఒక కర్ణం కొలత ఇచ్చినప్పుడు అనమాట. నెక్స్ట్ ఆ తర్వాత సెకండ్ ఆప్షన్ వచ్చేసి 2 కర్ణాలు భుజాలు ఇచ్చినప్పుడు. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి 3 భుజాలు వాటి మధ్య 2 కోణాలు ఇచ్చినప్పుడు అని చెప్పని ఇచ్చాడు. యాక్చువల్గా మనకి 8th క్లాస్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఏకైక చతుర్భుజం, ఇక్కడ చతుర్భుజం అంటే మనకి ఏమని అర్థం అంటే అన్నీ వస్తాయి. చతుర్భుజం అంటే ఏవేవి, దీర్ఘచతురస్రం కావచ్చు, చతురస్రం కావచ్చు, రాంబస్ కావచ్చు, సమాంతరచతురం కావచ్చు, ట్రెపిజియం కావచ్చు, ఇవన్నీ కూడా చతుర్భుజాల కింద లెక్క. కానీ ఏకైక చతుర్భుజము అన్నాడంటే ఇక్కడ మనం ఇట్లా 4 భుజాలు సమానంగా లేని ఉంటాయన్నమాట. అంటే 4 భుజాలు మనకు ఇష్టానుసారంగా ఉన్నప్పుడు అనమాట. ఇలా 4 భుజాలు ఇష్టానుసారంగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ విధంగా ఉంటుంది మనకు ఆ చతుర్భుజం వచ్చేసి మనకు ఇలా కర్ణం నుంచి శీర్షాల నుంచి కర్ణం మీదకి లంబాలకి గీయటం ఈ విధంగా ఉంటుంది. ఇటువంటి చతుర్భుజాన్ని నిర్మించడానికి సాధ్యము కాని కొలతలు అని చెప్పని అంటున్నాడు. యాక్చువల్గా మరి కొలతలు ఏ విధంగా ఉంటాయి, ఏకైక చతుర్భుజాన్ని నిర్మించడానికి కావాల్సినటువంటి కొలతలు ఏవేవి అని చెప్పంటే మనం 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో చూసినామంటే నెంబర్ 1 వచ్చేసి ఏమంటే 4 భుజాలు తర్వాత
ఒక కోణం ఇచ్చినప్పుడు అనమాట. ఇది 4 భుజాలు ఒక కోణం ఇచ్చినప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే చతుర్భుజాన్ని, ఏకైక చతుర్భుజాన్ని నిర్మించవచ్చు అనమాట. నెక్స్ట్ అదే మాకనే సెకండ్ వన్ వచ్చేసి ఏమంటే 4 భుజాలు తర్వాత ఒక కర్ణం కూడా అనమాట. 4 భుజాలు మళ్ళీ ఏం చేయొచ్చు, ఒక కర్ణం ఇచ్చినప్పుడు కూడా మనము ఏకైక చతుర్భుజాన్ని నిర్మించవచ్చు. నెక్స్ట్ 3 భుజాలు అట్లనే 2 కర్ణాలు అనమాట. ఇప్పుడు భుజాల సంఖ్య తగ్గింది, కర్ణాల సంఖ్య పెరిగింది అనమాట. 3 భుజాలు 2 కర్ణాలు ఇచ్చినప్పుడు కానీ, లేకపోతే 2 ఆసన్న భుజాలు 3 కోణాలు ఇచ్చినప్పుడు, 2 ఆసన్న భుజాలు 3 కోణాలు ఇచ్చినప్పుడు కానీ, లేకపోతే 3 భుజాలు వాటి మధ్య కోణాలు ఇచ్చినప్పుడు అనమాట. 3 భుజాలు వాటి మధ్య కోణాలు ఇచ్చినప్పుడు. బాగా అబ్జర్వ్ చేయాలి మనము. ఇక్కడ క్వశ్చన్ చూస్తే మనకు జామెట్రీ పార్ట్ సంబంధించిందే, చాలా ఈజీగా అనిపిస్తుంది. మనము క్యాలిక్యులేషన్ పార్ట్ ఏం లేదు, కానీ అబ్జర్వేషన్ ఎక్కువ ఉండాలి మనకు. అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏకైక చతుర్భుజాన్ని, ఇటువంటి చతుర్భుజాన్ని నిర్మించడానికి కావాల్సిన కొలతలు ఏమంటే 4 భుజాలు ఒక కోణం ఉండాలి, లేదంటే 4 భుజాలు ఒక కర్ణం ఉండాలి, లేదంటే 3 భుజాలు 2 కర్ణాలు ఉండాలి, లేదంటే 2 ఆసన్న భుజాలు 3 కోణాలు ఉండాలి, లేకపోతే 3 భుజాలు వాటి మధ్య కోణాలు ఉండాలన్నమాట. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి 4 భుజాలు అని చెప్పని ఉంది, కానీ ఒక కర్ణం కొలత అన్నాడు, కానీ 4 భుజాలు ఒక కోణం ఉండాలి, కాబట్టి ఇది రాంగ్ అనమాట. నెక్స్ట్ 2 కర్ణాలు ఇచ్చినప్పుడు అంటే ఇక్కడ 2 కర్ణాలు ఇస్తే ఉండాలి, 3 భుజాలు ఉండాలి, కానీ భుజాలు ఇచ్చినప్పుడు అన్నాడు, కానీ ఎన్ని భుజాలు ఇవ్వలేదు, కాబట్టి ఇది కూడా ఏమవుతుంది మనకు రాంగ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 3 భుజాలు వాటి మధ్య 2 కోణాలు అన్నాడు. 3 భుజాలు వాటి మధ్య 2 కోణాలు అన్నాడు. 3 భుజాలు వాటి మధ్య 2 కోణాలు అన్నాడు. జస్ట్ వాటి మధ్య కోణాలు ఇస్తే ఇక్కడ 2 కోణాలు అన్నాడు, కాబట్టి ఇది కూడా ఏమవుతుంది రాంగ్ అవుతుంది అనమాట. కాబట్టి మనకి ఈ 3 కూడా ఏకైక చతుర్భుజాన్ని నిర్మించడానికి సాధ్యం కానటువంటి సందర్భాలే అనమాట. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లో ఏదని మనం చెప్పవచ్చు అంటే కంప్లీట్గా ఏ, బి మరియు సి అని చెప్పొచ్చు. ఏదన్నా అవుతుందంటే సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఇక్కడ మళ్ళీ మనం బాగా కూడా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ 3 భుజాలు వాటి మధ్య 2 కోణాలు అన్నాడు అంతే, కానీ 3 భుజాలు ఇస్తే వాటి మధ్య కోణాలు ఉన్నప్పుడు 3 వస్తాయి మనకు, కాబట్టి ఇది కూడా రాంగ్ అవుతుంది. మనం బాగా అబ్జర్వ్ చేయాలి ఇక్కడ మనం. నెక్స్ట్ 95 క్వశ్చన్ అబ్జర్వ్ చేశామంటే ఒక త్రిభుజంలోని ఉన్నతులు వరుసగా 12 సెంటీమీటర్లు, 15 సెంటీమీటర్లు మరియు 20 సెంటీమీటర్లు అయితే ఆ త్రిభుజంలోని అతిపెద్ద కోణము అన్నాడు. యాక్చువల్గా ఉన్నతులు ఇచ్చేసి అంటే 3 ఎత్తులు ఇచ్చేసి కోణాన్ని కనుక్కోమన్నాడు. ఇది చాలా లెంతీ ప్రాసెస్ అనమాట. యాక్చువల్గా ఇది చెప్పాలంటే దీన్ని తీసుకువెళ్ళి మనము ట్రిగ్నోమెట్రీ ఇచ్చేసి చేయాల్సి వస్తుంది. అంత లెంతీగా అయితే క్వశ్చన్ ఇవ్వడు మనకు, కాబట్టి డైరెక్ట్గానే ఆన్సర్ చెప్పుకుందాం. మరి ఇచ్చిన ఆప్షన్లో ఏదంటే మనకు ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 60 degrees, సెకండ్ వన్ వచ్చేసి 45 degrees, థర్డ్ వన్ వచ్చేసి 90 degrees, ఫోర్త్ వన్ వచ్చేసి 70 degrees అన్నాడు. మరి అతిపెద్ద కోణం అంటే త్రిభుజంలో ఉన్నటువంటి అతిపెద్ద కోణం ఎంత ఉంటుంది మనకు? మ్యాక్సిమం అంటే 90 degrees ఉంటుంది, అది లంబకోణ త్రిభుజం అవుతుంది మనకు. కాబట్టి ఆప్షన్ ఏమని చెప్పొచ్చు మనము? థర్డ్ ఆప్షన్ అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ 96 క్వశ్చన్. ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవును సగానికి తగ్గించి వెడల్పును 3 రెట్లు పెంచితే దాని వైశాల్యంలో మార్పు శాతం అన్నాడు. ఫస్ట్ మనం ఏం చేస్తానంటే దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యాన్ని 100 అని చెప్పని తీసుకుంటే, ఇప్పుడు పొడవును ఏం చేసినాడు? సగాన్ని తగ్గించాడు. అంటే ఏమని అర్థం? మనకు 100% అది ఉందనుకోండి, సగాన్ని తగ్గించిన అంటే అర్థమే 50% అని చెప్పని అర్థం. అంటే అర్థమే మనకు 50/100 అనమాట. నెక్స్ట్ అట్లనే వెడల్పు ఏం చేశాడంట? 3 రెట్లు పెంచాడంట. వెడల్పుని 100% అనుకుంటే 3 రెట్లు పెంచాడంటే ఏం చేస్తాము? 300% పెరిగిందని చెప్పని అర్థం. అంటే 300/100 అని చెప్పని అర్థం అనమాట. అంటే టోటల్గా మనకి ఇక్కడ 100% నేను తీసుకున్నాము, ఏరియా అని చెప్పని తీసుకున్నాం. ఇప్పుడు ఈ 100కి ఎక్కువ వస్తుందో తక్కువ వస్తుందో చూడాలి మనం ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేస్తే అనమాట. మరి అబ్జర్వ్ చేస్తే 2 zeros క్యాన్సిల్, 2 zeros క్యాన్సిల్. ఎంత? 15 3 150. అంటే ఎంత పెరిగింది? 50% పెరిగింది. అంటే 150 - 100 ఎంత? 50% పెరుగుదల అనమాట. మరి ఎన్న ఆప్షన్ అంటే మనకు ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. 97 క్వశ్చన్. సంవత్సరానికి 10% చక్రవడ్డీ రేటు చొప్పున ఎన్ని సంవత్సరాలకు 2000 రూపాయలు 2420 రూపాయలు అగును అన్నాడు. 2000 రూపాయలు ఏమైందంట? 2420 రూపాయలు అయిందంట. అంటే మనకు అది మొత్తం ఏమని అర్థం? మనకు 2420 రూపాయలు అని చెప్పని అర్థము. ఎంత? పి వచ్చేసి 2000 అని చెప్పని అర్థం. ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకు? 10 అనమాట. అంటే 100 + 10 అని చెప్పి రాసుకుంటాం బై 100. ఎన్ని సంవత్సరాలకి అన్నాడు, కాబట్టి టు ది పవర్ ఆఫ్ ఏమని రాస్తా తెలియదు కాబట్టి n అని చెప్పి రాసుకుంటాం. ఇప్పుడు ఏమవుతుంది? 2420 అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఏమవుతుంది? 110/100 హోల్ టు ది పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు ఈ 2తో ఇటువైపు వస్తాయి 2420/2000 మనకు 0 క్యాన్సల్ 200 2 121 ఇదేమవుతుంది? 0 క్యాన్సల్. ఎంత? 11/10 హోల్ టు ది పవర్ ఆఫ్ n. దీని ఏమని రాయొచ్చు మనం? 120/100 ఉంది, ఏమని రాస్తా? 11/10 హోల్ స్క్వేర్ రాసుకుంటా. అంటే 11 స్క్వేర్ అవుతుంది 121 అంటే. నెక్స్ట్ 100 వచ్చేసి ఏమి
10 స్క్వేర్ అవుతుంది. ఆ మొత్తానికి ఏం చేసిన 11/10 హోల్ స్క్వేర్ అని చెప్పి రాసిన. అంటే బేసెస్ ఆర్ ఈక్వల్, దెన్ ఎక్స్పెరియన్స్ ఆల్సో ఈక్వల్. సో n ఈక్వల్ అంటే మనకి 2 years అని చెప్పని అర్థం అనమాట. మరి ఆప్షన్లో ఏదంటే మనకు థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 98 క్వశ్చన్. ఒక వస్తువును 120 రూపాయలకు అమ్మితే వచ్చే లాభం దానిని 96 రూపాయలకు అమ్మితే వచ్చే నష్టానికి సమానమైతే ఆ వస్తువు కొన్నవేళ అన్నాడు. ఒకే వస్తువునే లాభానికి అమ్మినాడంట, నష్టానికి అమ్మినాడంట. ఆ లాభ నష్టాలు రెండిట్లున్నాయంట, సమానంగా ఉన్నాయంట. కాబట్టి ఏం రాస్తానంటే నేను ఫస్ట్ లాభము ఈజ్ ఈక్వల్ టు నష్టం అని చెప్పి రాసుకుంటా. లాభం ఈజ్ ఈక్వల్ టు నష్టం. మరి లాభం ఎప్పుడు వస్తుంది మనకు? అమ్మిన వేళలో నుంచి కొన్న వేళ తీసేసినప్పుడు లాభం వస్తుంది. నష్టం ఎప్పుడు వస్తుంది మనకు? కొన్న వేళలో నుంచి అమ్మిన వేళ తీసేసినప్పుడు వస్తుంది. మనకి ఇప్పుడు ఇక్కడ కొన్న వేళ మనం కనుక్కోవాల్సింది అన్నాడు. మరి ఎంత కమ్మితే లాభం వచ్చిందంటే మనకు 120 రూపాయలకి అమ్మినాడు. 120 మైనస్ కొన్న వేళ, తర్వాత మళ్ళీ కొన్న వేళ తెలియదు కాబట్టి అదే విధంగా పెట్టుకుంటా. నెక్స్ట్ మళ్ళీ ఎంత కమ్మితే నష్టం వచ్చింది అన్నాడు? 96 కమ్మితే నష్టం వచ్చింది అన్నాడు. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ మైనస్ కొన్న వేళ అటువైపు పంపిస్తే ఏమవుతుంది? కొన్న వేళ ప్లస్ కొన్న వేళ అవుతుంది. నెక్స్ట్ ఈ మైనస్ 96 ఇటువైపు చేస్తే ఏమవుతుంది? 120 ప్లస్ 96 అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది? ఇది 2 ఇంటూ కొన్న వేళ మనకు. నెక్స్ట్ 120 ప్లస్ 96 అంటే ఎంత వస్తుంది? 120 అంటే 6, 12 9 అంతా 21 అనమాట. నెక్స్ట్ కొన్న వేళ అంటే ఏం చేయొచ్చు మనము? 216/2 అనమాట. 2 1 జా, నెక్స్ట్ 2 1 జా 0, 2 8 జా ఎంత వస్తుంది? కొన్న వేళ మనకు వచ్చేసి అంటే 108 రూపీస్ అని చెప్పని అర్థం. మరి ఎన్నో ఆప్షన్ అంటే మనకు ఇచ్చిన వాటిలో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఒకవేళ ఇదాని క్వశ్చన్ మనకు ఐడియా పెట్టుకున్నారనుకోండి, లాభము నష్టము రెండు కూడా సమానంగా వచ్చినాయంటే షార్ట్ ఫామ్లో కూడా చేయొచ్చు. ఏ విధంగా అంటే అక్కడ ఇచ్చినటువంటి వాల్యూస్ని ఏం చేయాలంటే మనము యావరేజ్ చేస్తే అయిపోయింది అనమాట. అంటే ఎంత వస్తుంది? 216/2 ఎంత వస్తుంది? 108. ఈ విధంగా కూడా చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ 99 క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే మార్నింగ్ వాక్లో 3 వ్యక్తులు కలిసి నడుస్తున్నారు. వారి అడుగుల కొలతలు వరుసగా 80, 85 మరియు 90 సెంటీమీటర్లు. అందరూ ఒకే దూరాన్ని అడుగులలో పూర్తి చేసేలా నడవాల్సిన కనీస దూరం ఎంత అన్నాడు. మరి ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనము? ఏం అర్థమవుతుంది ప్రాబ్లం చూస్తే? కనీస అనే ఒక వర్డ్ వచ్చింది మనకు, కీవర్డ్ అక్కడ. కనీస అంటే అర్థం ఏమనకంటే కసాగు ఫైండ్ అవుట్ చేయాలని చెప్పని అర్థం అనమాట. కాబట్టి వీటికి ఫైండ్ అవుట్ చేసినామంటే కసాగుని 80, 85 తర్వాత 90 తీసుకుంటే 5 కదా, ఎంత వస్తుంది? 5 1 జా 5, 5 6 జా 30. నెక్స్ట్ 5 1 జా 5 7 జా, నెక్స్ట్ 5 1 జా 5 అంటే 4 ఉంటుంది, 5 8 జా 40. ఆ తర్వాత 2తో క్యాన్సిల్ అవుతుంది. 2 8 జా 16, ఇది క్యాన్సిల్ కాబట్టి అదే విధంగా రాస్తాను. నెక్స్ట్ 2 9 జా, ఇంకా పోదింగా 8 2 17 9 పోదింగా. కాబట్టి 5 2 జా ఎంత? 10, తర్వాత 8 9 జా 72, ఆ తర్వాత 17 అట్లే వేసుకుంటాం. ఇది ఎంత వస్తుంది? 720 వస్తుంది. ఇది 17 వేస్తే 17 0 0, 72 జా 34, 77 జా 119 అనుకుంటే 12 2 1 ఎంత? 12240. అంటే మనకి ఇచ్చినటువంటి ఆప్షన్లో ఏదంటే సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 100 క్వశ్చన్ చూస్తే పాఠశాల ముందు ఉంది, పాఠశాల ముందు ఉంది అనే సూచించే ట్రాఫిక్ సిగ్నల్ బోర్డు స్మాల్ ఏ భుజంగా కలిగిన ఒక సమబాహు త్రిభుజాకారంలో ఉంది. హెరెన్ సూత్రం ఉపయోగించి సిగ్నల్ బోర్డు యొక్క వైశాల్యాన్ని కనుగొనండి అన్నాడు. అంటే మనకి సిగ్నల్ బోర్డు ఈ విధంగా ఉందనుకుంటే ఏమి ఈ స్మాల్ ఏ భుజం ఉందంట. మరి హెరెన్ సూత్రం అంటే మనకు అర్థమేమి? A = √S ఇంటూ S మైనస్ A ఇంటూ S మైనస్ B ఇంటూ S మైనస్ C. దీన్ని ఉపయోగించి దీన్ని వైశాల్యం కనుక్కున్నాడు. ఇది ఏదని అర్థం మనకి? త్రిభుజము సమబాహు త్రిభుజం అని చెప్పని అర్థం మనకు. మన సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం ఫార్ములా మనకు √3/4A². మనం మామూలుగానే చేసినా లేకపోతే ఈ హెరెన్ ఫార్ములా వేస్ట్ చేసినా కూడా ఆన్సర్ ఏమొస్తుంది మనకు? √3/4A² వచ్చేది. కాబట్టి ఆప్షన్లో మనం అబ్జర్వ్ చేస్తే ఏదంటే ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. మరి ఇదేదో కొత్తగా ఉంది అని చెప్పి మనం ట్రై చేయడానికి పోవడం కానీ లేకపోతే కింద ఉన్న ఆప్షన్ మనం ఐడెంటిఫై చేయలేకపోయినాం అనుకోండి, రాంగ్ మందే అవుతుంది. నెక్స్ట్ 101 క్వశ్చన్. 2 పాచికలను ఒకేసారి ఎగురవేసినప్పుడు వాటి ముఖాలపై వచ్చే సంఖ్యల మొత్తం 10 కంటే ఎక్కువ అవుటకు గల సంభావ్యత అన్నాడు. 10 కంటే ఎక్కువ అన్నాడు. మరి 10 కంటే ఎక్కువ ఎక్కడి నుంచి వస్తాయి మనకంటే 5 నుంచి అనమాట. అంటే 5,6 ఒకటి రావచ్చు, ఇంకొకటి 6,5 రావచ్చు, ఇంకొకటి ఏది రావచ్చు 6,6 మాత్రమే వచ్చేదనమాట. అంటే 3 వస్తాయన్నమాట. అంటే సంభావ్యత మనకి ఏమవుతుంది? అనుకూల పర్యవసానాలు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. మొత్తం పర్యవసానాలు అంటే పాచికలకి ఏమని చెప్తాము? 6 × 6 అని చెప్తాం. ఎంత? 36 అని చెప్తాం. కాబట్టి ఇక్కడ 36 వేస్తాను నేను. అనుకూల పర్యవసానాల సంఖ్య బై మొత్తం పర్యవసానాల సంఖ్య 3 1 జా
3 1 3 2 ఎంత 1/12 అనమాట. మరి ఎన్నో ఆప్షన్ అంటే మనకు సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 102 క్వశ్చన్ చూస్తే, రెండు శంకువుల వ్యాసార్థాల నిష్పత్తి 2:1, వాటి ఘనపరిమాణాలు సమానం అయితే వాటి ఎత్తుల నిష్పత్తి అన్నాడు. రెండు శంకుల యొక్క ఘనపరిమాణాలు సమానం అని చెప్పని ఇచ్చాడు మనకి. మరి ఘనపరిమాణం సూత్రం ఏమనకంటే 1/3 πr²h అంటే ఇది r1 అని చెప్పి రాస్తుంది, h1 అని చెప్పి రాస్తుంది. నెక్స్ట్ ఇది 1/3 πr²h2 అని చెప్పి అనుకుందాం. మరి ఇచ్చిన కండిషన్ ఏమనకంటే r1:r2 వచ్చేసి ఎంత ఇచ్చాడు మనకంటే 2:1 అని చెప్పని ఇచ్చాడు. ఇది 2:1 అని చెప్పని ఇచ్చాడు. ఇచ్చి మళ్ళీ ఏమవుతుందంటే మనకు ఎత్తుల నిష్పత్తి అంటే అర్థమేమి h1:h2 మనము ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఏ విధంగా అంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ 1/3కి 1/3 క్యాన్సిల్ అవుతుంది, పై క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ r1² ఇటువైపు r2 వస్తే ఏమవుతుంది r2² అవుతుంది, h2 ఇక్కడే ఉంటుంది. నెక్స్ట్ h1 ఇటువైపు వస్తే h1 అవుతుంది. ఈ మొత్తానికి ఏం చేయొచ్చు మనము ఇక్కడ r1/r2² రాయొచ్చు. ఈజ్వల్ ఏమవుతుంది ఇది h2/h1 అవుతుంది. అంటే r1/r2 అంటే ఏం రాయొచ్చు మనము 2/1 అని చెప్పి రాసుకోవచ్చు. అంటే 2/1² h2/h1 అవుతుంది. అంటే ఏమని చెప్పొచ్చు మనము 2/1² అంటే 2² ఎంత 4/1, తర్వాత 1² అంటే 1 అని చెప్పి రాస్తుంది. ఇదేమిది h2/h1 మనకు h2/h1 అంటే ఏమి 4/1 వచ్చింది. మనకు కావాల్సిందేమి h1:h2. అంటే దీన్ని ఏం చేస్తా రివర్స్ రాస్తా, ఏమని రాస్తా 1:4 అని చెప్పి రాసుకుంటా. మరి ఆప్షన్లో ఏదంటే ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. మరి పొరపాటున 4:1 కూడా ఉంటుంది. మనం టక్కని ఇదే వేసినామనుకో అంతే సంగతులు. మనకేమంటే మనకు వచ్చిన ఆన్సరు ఆప్షన్లో ఉంటే ఆ ఆనందమే వేరు మనకు, కానీ మనకు రైట్ ఆన్సర్ రావాలన్నమాట. నెక్స్ట్ 103 క్వశ్చన్, 4x⁻³ అంటే 4x³ అనమాట ఈజ్వల్ టు 4³ అనమాట. 4³ అయితే ఎక్స్ ఎంత అని చెప్పని అడుగుతున్నాడు. మరి ఏ విధంగా చేయొచ్చు ఇక్కడ అంటే ఇప్పుడు 4x⁻³ అంటే ఏమని రాస్తా విడదీస్తాను నేను 4³ అని, తర్వాత x³ అని చెప్పి రాసుకుంటా. నెక్స్ట్ ఇప్పుడు ఇది ఏమవుతుంది ఇక్కడ మనకు బ్రాకెట్ లేదు ఇది, కాబట్టి ఇది సింగిల్ ఉంది కాబట్టి ఏమి 3³ అని చెప్పని అర్థం. 3³ అంటే అర్థం ఏమనుకో 27 అని చెప్పని అర్థం. తర్వాత x³ ఈజ్వల్ టు ఏం రాస్తా 4⁻27/4³ రాసుకుంటే ఇది ఏ ఫామ్లో ఉంది a⁻m/a⁻n. a⁻m చేయాలి m-n అంటే ఇప్పుడు 27 నుంచి 3 తీసేయాలి మనం. ఎంత వస్తుంది 27లో 3 పోతే 4⁻24 వస్తుంది. అంటే x³ ఈజ్వల్ టు ఏమి 24 వస్తుంది. కానీ మనం ఇక్కడ ఎక్స్ వాల్యూ అంటే బేస్లో కనుక్కోవాలి కాబట్టి ఎక్స్పోనెంట్స్ ఏం చేయాలి మనము ఈక్వల్ చేసుకోవాలి. ఎక్స్పోనెంట్ ఈక్వల్ చేసుకోవాలంటే ఇది 24 ఉంది. 24 ఏమని రాసుకోవాలా 3 అని చెప్పి రాసుకోవాలి. 3 అని రాసుకోవాలంటే 24 ఎలా రాసుకోవచ్చు మనము 8×3 = 24 కదా. కాబట్టి ఏం రాస్తానంటే నన్ను x³ ఈజ్వల్ టు 4⁸ అని చెప్పి రాస్తాను. అప్పుడు ఏమవుతుంది 8×3 = 24 అవుతుంది. సరిపోయింది. ఇప్పుడు ఏమైనా మనకు ఎక్స్పోనెంట్స్ ఆర్ ఈక్వల్ దెన్ బేసెస్ ఆర్ ఈక్వల్. సో x ఈక్వల్ ఏమవుతుంది 4⁸ అనమాట. మరి ఎన్నో ఆప్షన్ అంటే మనకు ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ లాస్ట్ 104, ఈ క్రింది వానిలో సరికానిది ఏది? ఈ క్రింది వానిలో సరికానిది ఏదండి? ఫస్ట్ వచ్చేసి ఏమన్నాడంటే వృత్త కేంద్రం నుండి జాకు గీసిన లంబం ఆ జాను సమద్విఖండన చేస్తుంది అంట. ఏమి వృత్త కేంద్రం నుండి ఒక జా తీసుకున్నాం అనుకో, ఇక్కడ వృత్త కేంద్రం అనుకోండి. ఈ వృత్త కేంద్రం నుండి ఒక జాకు గీయబడినటువంటి లంబం ఏం చేస్తుందంట ఈ జాను సమద్విఖండనం చేస్తుంది. ఖచ్చితంగా సమద్విఖండనం చేస్తుందన్నమాట. కాబట్టి ఇది రైటే అనమాట. నెక్స్ట్ ఆ తర్వాత సెకండ్ ఏమి ఇచ్చాడంటే వృత్త కేంద్రం నుండి జాను సమద్విఖండన చేయు రేఖ జాకు లంబంగా ఉంటుంది. అంటే రెండు ఒకటే ఇక్కడ మీనింగ్ మనకు. వృత్త కేంద్రం నుండి జాను సమద్విఖండన చేయటువంటి రేఖ ఏ విధంగా ఉంటుందంట లంబంగా ఉంటుందని చెప్పని ఇచ్చాడు. కాబట్టి రెండు కూడా రైట్ అని చెప్పని అర్థం మనకు. కానీ ఆప్షన్లో మనకి ఏమంటే ఏది ఇవ్వలేవాడు. కాబట్టి ఇవి రెండు కూడా ఏ తర్వాత బి కూడా రెండు కూడా సరి అయినవే మనకు. కానీ ఆప్షన్లో ఏబీలు సరి కావని చెప్పని ఇచ్చాడు. ఫోర్త్ ఆప్షను రాంగ్ ఉంది ఆప్షను. మనమే సరి చేసుకున్నామంటే ఏబీలు రెండు కూడా సరి అయినవే అనమాట. ఇది టోటల్గా మనకు గ్రాండ్ టెస్ట్ 9కి సంబంధించినటువంటి మ్యాథ్స్ యొక్క ఎక్స్ప్లెనేషను క్లాస్ అనమాట. మరి యథావిధిగా నా ఛానల్ను మీరు సపోర్ట్ చేస్తారని చెప్పని ఆశిస్తూ, if you like my video class, please subscribe our YouTube channel Sri Krishna Veni and share my videos to your friends, well wishers and also relatives. Thank you. This is Uppara Srinivas.